కేంద్రం ఏ పంట ఎంత కొనమంటే అంతే కొంటామన్న మంత్రుల కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. బోనస్ ని పూర్తిగా ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఎకరానికి ఒకసారి మీటింగ్ పెట్టి రైతు భరోసా వేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాసుకొచ్చిన కాగితం చదివిండు, కేర్ఫుల్గా మాట్లాడిండు. మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయించిన ధరకు కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివిండు. ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది, భరోసా ఏది? అంటే రైతన్నని నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. పీపీటీ 5204 RNR 15048 HMT Sona Jai Shriram KNM 1638 WGL 44 KNM 7715 ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మొదలేమో అన్ని పంటలకు బోనస్, ఆడికెళ్ళి వడ్లకు బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాలకే బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాల్లో 33 రకాలకే అన్నారు. ఇక నిన్న సాగు కబురు సల్లగా చెప్పారు, ఇక 33 కాదు 7 రకాలు అన్నారు. ఆయన తెగబెట్టినట్టే కదా. ఇక ఈ 7 ఎకరాల్లో ఈ 7 రకాల్లో కూడా ఎన్ని కట్టలు, కొన్ని వెరైటీలు ఉన్నాయి. బీపీటీ 520 అని రాసిండ్రు. ఇది ఎప్పుడో ఏజ్ హోల్డ్ సీడ్, ఇది దానికి విపరీతమైన చీడపీడ. 150-160 రోజుల పంట, అది ఒక నెల రోజులు ఎక్కువ కావాలి దానికి. దిగుబడి కూడా 20 క్వింటాలే వస్తుంది. అది ఇప్పుడు వేరే వాటిలో 30-35 క్వింటాల్లో వస్తాయి, 20 క్వింటాలే వచ్చి మరి నువ్వు నీ బోనస్ కంటే ఎక్కువ లాస్ అయిపోయాయి. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయటం ప్రారంభమవుతుంది. రైతు బంధు ఎత్తున్నా మదిరే పోతారట, మదిరిలో పోయి రైతు బంధు ఎత్తారట. కేసీఆర్ ఎప్పుడన్నా గిట్ల డ్రామాలు చేసిండ నీ లెక్క? నిజాయితీగా ధర్మంగా రైతు బంధు వేస్తా అంటే బరాబర్ కట్టుకొత్తుండే, ఫోన్లు అన్నీ టింగ్ 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 అని మోగుతుండే. నువ్వేందా ఎకరంకో మీటింగు, మళ్ళీ పోయేందో మదిరలో మీటింగ్ పెడతారట. నువ్వు ఏం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.